అనకాపల్లి జిల్లా దిబ్బడిలో హై టెన్షన్ నెలకొంది. టీడీపీ నేతలపైన వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు. ఈ ఘటనలో ఇద్దరు అన్నదమ్ములు గాయపడినట్టుగా తెలుస్తోంది. టీడీపీ తరఫునటువంటి ఎంపీటీసీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి సేనాపతి శ్రీనివాస్, మణికంఠ అన్నదమ్ములపైన వైసీపీ కార్యకర్తలు నేతలు దాడికి పాల్పడ్డారు. వడ్డాది నుంచి బైకులపై తిరిగి వస్తుండగా జడ్పీ పాఠశాల వద్ద రోడ్డుపైన అడ్డగించి కర్రలతో దాడి చేశారు. అనకాపల్లి జిల్లా ఆసుపత్రిలో మణికంఠ, శ్రీనివాసులు ప్రస్తుతం తన ఇద్దరు కొడుకులను చంపేస్తామని బెదిరిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు తల్లి లక్ష్మి. సో ప్రజెంట్ వైసీపీ కార్యకర్తలు టీడీపీ నాయకులపైన దాడికి పాల్పడ్డారు. ఎంపీటీసీగా పోటీ చేసినటువంటి శ్రీనివాసులు తన తమ్ముడు మణికంఠ పైన విచక్షణరహితంగా దాడి చేశారు. వడ్డాది నుంచి తిరిగి వస్తుండగా జడ్పీ స్కూల్ దగ్గర అడ్డగించి కర్రలతో విచక్షణరహితంగా దాడి చేశారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం వారిని కూడా అనకాపల్లి జిల్లా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. తల్లి లక్ష్మి చెప్తున్న ప్రకారంగా తన కుమారుని చంపేందుకే ఈ ప్రయత్నం చేశారంటూ తల్లి ఆవేదన వ్యక్తపరుస్తోంది. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేశారు. ఒకసారి ఆ సంఘటనా స్థలంలో జరిగినటువంటి ఆ లైవ్ దృశ్యాలను చూసే ప్రయత్నం చేద్దాం. కర్రలతో దాడి చేస్తున్నటువంటి ఆ దృశ్యాలను ఒకసారి చూద్దాం. అనకాపల్లి జిల్లా దిబ్బడిలో ఈ హైటెన్షన్ నెలకొంది. టీడీపీ నేతలపైన వైసీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. ఘటనలో సుమారుగా ఇద్దరు అన్నదమ్ములు గాయాల పాలయ్యే ప్రస్తుతం కూడా అనకాపల్లి జిల్లా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. టీడీపీ తరఫున గతంలో ఎంపీటీసీగా పోటీ చేసినటువంటి అభ్యర్థిగా సేనాపతి శ్రీనివాస్, తన తమ్ముడు మణికంఠ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇద్దరిపైన కూడా అడ్డగించి వడ్డాది దగ్గర ఒక ప్రభుత్వ జడ్పీ పాఠశాల దగ్గర అడ్డగించి రోడ్డుపైనే ఇద్దరిని కర్రలతో విచక్షణరహితంగా దాడి చేశారు. సో ప్రస్తుతం ఇద్దరు కూడా ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తన కుమారుని చంపేందుకే ఈ రకమైన ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా తల్లి లక్ష్మి ఆవేదన వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శివరామకృష్ణ అందిస్తారు. శివరామకృష్ణ, ఏం జరిగింది? ఒక ఇద్దరు వ్యక్తులను చూసి ఇంత పెద్ద ఎత్తున వైసీపీ కార్యకర్తలు దాడి చేయడం గల కారణం ఏంటి? దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఎక్కడ వీరిద్దరి మధ్య వ్యక్తిగత కక్షలు ఉన్నాయా, లేదంటే రాజకీయపరమైనటువంటి విభేదాలే కారణమా? ఏం జరుగుతోంది? మనోజ్, ఎలక్షన్స్ ఎన్నికలు అయినా 100 రోజులైనా సరే ఈ ఆధిపత్య పోరేదే ఇలాగే కొనసాగుతుంది. ఈ అనకాపల్లి జిల్లా దిబ్బిడిలో హై టెన్షన్ అయితే నెలకొంది. టీడీపీ నేతలపై వైసీపీ కార్యకర్తలు దాడికి అయితే పాల్పడ్డారు. ఘటనలో గాయపడిన ఇద్దరు అన్నదమ్ములు శ్రీనివాస్ అలాగే మణికంఠ. అయితే టీడీపీ తరఫున ఎంపీటీసీ అభ్యర్థి పోటీ చేసిన సేనాపతి శ్రీనివాస్, తన సోదరుడు మణికంఠ ఇద్దరు కలిసి వడ్డాది నుంచి బైక్ మీద తిరిగి వస్తుండగా అయితే జడ్పీ పాఠశాల వద్ద వీళ్ళు అడ్డగించి కర్రలతో దాడి చేశారు. అయితే ఈ ఆధిపత్య పోరు ఇప్పటి నుంచో కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో అయితే వీళ్ళకి మాట మొన్న ఒక పండుగలో అయితే మాట చెలరేగి వీళ్ళు ఆ కక్ష పెట్టుకొని ఈ విధంగా చేశారని చెప్పి స్థానికులు అయితే తెలియజేస్తున్నారు. అనకాపల్లి జిల్లా ఆసుపత్రి అయితే మణికంఠ శ్రీనివాసులు తన స్థానికులు అయితే ఇమీడియట్ గా తీసుకెళ్లడంతో ప్రాణాపాయం అయితే లేదు. అయితే తన ఇద్దరు కొడుకుల్ని చంపేస్తానని చెప్పి బదిలిస్తున్నారని ఇప్పటి నుంచో ఈ ఆధిపత్య పోరు జరుగుతుందని చెప్పి ఈ ఇద్దరు తల్లి లక్ష్మి అయితే పోలీసులకు అయితే ఫిర్యాదు చేసింది. ఏదైనా ఈ ఆధిపత్య పోరు చిన్నదానికి గొడవలు పెట్టుకుని ఏదో విధంగా కొట్లాటకి రెడీ అవుతున్నారని. దేనికోసం ఆధిపత్య పోరు అంటే కేవలం రాజకీయాల్లో అక్కడ పెత్తనం చెలాయించాలనా, లేదంటే ప్రజల్లో కొంత విశ్వాసం పొందాలనా? ఆధిపత్య పోరు అంటే ఎటువంటి ఆధిపత్య పోరు? మనోజ్, అదే వైసీపీ టీడీపీ మధ్య మేమంటే మేము అన్నట్టు ప్రతి విషయంలోనే వీళ్ళు పోటీ పడుతుంటూ ఉంటారు. అలాగే మా పార్టీ అని చెప్పి ఎన్నో సంవత్సరాల నుంచి అయితే కొనసాగుతుంది. అదే నేపథ్యంలో అయితే మొన్న ఒక పండుగ జరిగిన నేపథ్యంలో కూడా ఈ మాట జరిగి ఘర్షణకైతే దిగారు. ఈ నేపథ్యంలో వీళ్ళు కక్ష పెట్టుకొని ఇలా చేశారని చెప్పి సాక్షులు అయితే తెలియజేస్తున్నారు. ఏదేమైనా ఈ తల్లి అయితే మట్టి నా కొడుకులకి చంపేస్తామని చెప్పి బెదిరిస్తున్నారు ఎప్పటి నుంచో. అలాగే ఈ నేపథ్యంలోనే ఈ దాడి అయితే జరిగిందని చెప్పి తన తల్లి అయితే లక్ష్మి ఎవరైతే ఉన్నారో లక్ష్మి అయితే పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. మనోజ్, రైట్, ప్రెసెంట్ వారి పరిస్థితి ఎట్లా ఉంది? దీనిపైన అటు నియోజకవర్గ ఎమ్మెల్యే కానివ్వండి, ఎంపీ కానివ్వండి ఎవరైనా స్పందించారా? అంటే టీడీపీ కార్యకర్తలు ఇందులో గాయపడ్డారు కాబట్టి.
అదే మొత్తానికి వీళ్ళు అనకాపల్లి ఏరియా హాస్పిటల్ తరలించారు. ప్రస్తుతానికి అయితే వీళ్ళకి గాయాలు అయితే పెద్ద ప్రాణాపాయం అయితే ఏం లేదు. అయితే మొత్తానికి దీనికి సంబంధించి మొత్తం నాయకులు అంతా వచ్చి పరామర్శిస్తారు. ఏదేమైనా ఇది అధినాయకుడు దృష్టికి తీసుకెళ్తాము. ఈ నేపథ్యంలో వారి మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి ఈ స్థానిక దాడి చేసిన వారిపైన ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? అరెస్ట్ చేశారా? ప్రస్తుతం పోలీసు అదుపులో ఉన్నారు వారు. ప్రస్తుతానికైతే ఈ తల్లి లక్ష్మి ఫిర్యాదు మేరకు వీళ్ళు వాళ్ళని గాలిస్తున్నారు, పోలీసులు గాలిస్తున్నారు. ఏదేమైనా వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళని జైలుకి పంపిస్తామని చెప్పి పోలీసు అయితే తెలియజేస్తున్నారు. ఏదేమైనా ఈవేళ తెల్లవారు జరిగిన సంఘటన అయితే మట్టుకి ఈ ఫిర్యాదు నేపథ్యంలో మాకు అందింది. దీని మీద కంపల్సరీగా మేము యాక్షన్ తీసుకుంటామని చెప్పి పోలీసులు అయితే తెలియజేస్తున్నారు. మనోజ్ రైట్ శివరామకృష్ణ, సో మొత్తం మీద అనకాపల్లిలో జరిగిన ఘటన కాస్త ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా తీసుకునే అవకాశం ఉంది. వైసీపీ కార్యకర్తలు ఆధిపత్యం కోసం టీడీపీ నాయకుడైనటువంటి మణికంఠ శ్రీనివాసులపైన దాడి చేయడం, విచక్షణరహితంగా కర్రలతో దాడి చేయడం చూసిన తర్వాత ఏ రకంగా పోలీసులు రియాక్ట్ అవుతారు? తల్లి లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మాత్రం చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఆధిపత్య పోరు కోసం మాత్రమే ఈ ఘటన జరిగినట్టుగా తెలుస్తోంది. సో ఏమైనా కూడా పరస్పరంగా కార్యకర్తలు దాడి చేసుకోవడంలో ఎటువంటి ఉపయోగం లేదు. నాయకుల మాటకు రెచ్చిపోయి పరస్పరంగా ఆధిపత్యం కోసం కార్యకర్తలు దాడి చేసుకోవడంతో సామాన్య జనంతో పాటుగా కార్యకర్తలు ఇబ్బంది పడతారు. కానీ వారికి ఒరిగేది అంటే ఏమి లేదు. సో రాజకీయంగా ఎదుర్కోవాలి, కానీ ఇటువంటి దాడులకు పాల్పడకూడదని పలుమార్లు ఎవరు హెచ్చరించినా, ఎన్ని రకాలుగా మాట్లాడినా కూడా ఇంకా పద్ధతి మారలేదు. ఏపీలో ఇంకా కూడా ఇటువంటి ఘటనలు తారాస్థాయి చేరుతూనే ఉన్నాయి.